తమ్ముడు ఏమైందప్పా? బావి కాడ బరకం కింద 2-3 తేళ్ళు ఉండేపా. తేలు కొరికింది. ఏమైంది? తేలు కొరికింది బావి కాడ బరకం కింద. బరకం కింద తేలు కొరికింది. అలా చూడనట్ట పని చేస్తేవాడా? చూడలేదు, అది లటుకరి ఇట్లా బరకం ఇట్లా అంటే లటుకునేది కొరికేది. ఎప్పుడేమో నొప్పిందా లేదా? ఫుల్ నొప్పి ఉంది. జగ్గి నొప్పిందా? మండుతుందా? మండుతుంది. సరే, ఎక్కడ కొరికింది? ఇక్కడ ఆడ కొరికింది. ఆ బట్ట ఇప్పది తేలు కొరికిందాక తేలు చేను కాడ బరకం కింద తేలు కొరికిందంట. కొరికిన 6 नोटी उड़ के चनाड़। मेरे भाई अजीत दोस्तों, इसको है ना क्या पैर में बिच्छू काटा, लेकिन वहाँ भी बता लिया। बता लेने के बावजूद भी नहीं कम हुआ, सीधा आए। यहाँ पे देखो डॉक्टर साहब भी आइसो है, उनका बैग आरएमपी डॉक्टर साहब है, इलाज करते हैं ना भी कल की खिदमत करते। फिर भी अल्लाह के वास्ते उनके लिए भी दुआ करे मेरे भाई दोस्तों। తమ్ముడు ఎంతసేపు ఆయప్ప కొరికి? 2 తాసులా. 2 తాసులానా? 2 తాసులు అంటే మళ్ళీ ఆడ చూపించుకోలేదా? ఇంజక్షన్ చేపించి కూడా కానీ తక్కువ కాలేదు. తక్కువ కాలేదా? తక్కువ కాలేదు. దానికోసం నీ దగ్గర కొరికొస్తా. సరే, ఇంకా నన్ను తోడ మంత్రిస్తాను, తోడ చూతాము. मेरे भाई दोस्तों, इसके लिए भी दुआ करो आप. చూడండి అన్న, కొంతమంది అడుగుతారు పాము కాటితే తేలు కాటితే తెలుగులో చెప్పండి ఎన్నికాసని. ఈ మన తమ్మునికి ఎక్కడో చేనులో పని చేస్తూ ఉంటే తేలు కాటు పెట్టింది అంటే కొరికింది. చాలా బాధలో ఉండి కాసి ఆ నుండి చేనులోకి వెళ్ళి పరిగెత్తుకుంటా వచ్చినాడు మన అతనికి. చూడండి, కాలికి బట్ట అయ్యి కట్టినాడు. చూడండి, ఈట పైనకి ఇసం ఎక్కకుండా కట్టినాడు. కొరికింది ఎక్కడప్పా? ఇక్కడ కొరికింది ఆడ. ఈడ మంచిగా చూపి. ఈడ अंदा कोरिकिंद आड़ा. मेरे भाई दोस्तों, इसको है ना कि बिच्छू काटा जंगल में, खेत में काम करते इस टाइम पे बहुत परेशानी से आया है वहाँ इलाज कर लेके, फिर भी नहीं ठीक हुआ। ना आया यहाँ से पैर को घट्ट इस तरीके से रस्सी से भन ले का है. पकड़ो. తమ్ముడు నీ పేరేంటప్పా? వెంకటేశ. యా ఊరు? వడ్డేపల్లినా? ఏడ కొరికి ఎప్పుడు కొరికింది తేలు? అది ఒక 2 గంటల. 2 గంటలనా? ఏడ కొరికింది? ఏం చేయనికి పోయింటివి? చేనుకాడ బరకం కింద కొరికింది. చేనుకాడ బరకం కింద కొరికిందా? పెద్దగునేనా చిన్నగునే తేలు? పెద్ద ఎర్రతేలు. పెద్దగునే ఎర్రతేలు. మళ్ళీ ఆడ అక్కడనే ఎవరు లేకుండా నీకు బాగా చూపించేసి? అక్కడ వాళ్ళు సూదులేస్తే తక్కువ అయితే లేదని నీ దగ్గరికి వస్తున్నాను. సో ఇప్పుడు ఏం నొప్పి సెగ్గుందా? నొప్పి ఇప్పుడు నువ్వు ఇది చేసిన కాబట్టి తక్కువ అయింది. సరే, కాలు కాడ ఎట్టా ఉంది నొప్పి? కాలు కాడ కొంచెం జుమ్ జుమ్ అంటది. జుమ్ జుమ్ అంటది నొప్పి. సరే, సార్ ఉండు. सुपर होता है. मेरे भाई दोस्तों देखिए, इसको बिच्छू काट लेके आया. एक मट्ठी का ढेला इस तरीके से लेना मेरे भाई दोस्तों, सिर्फ मट्ठी का ढेला लेकर इस पे अल्लाह का कलाम पढ़ना है. पढ़कर देखिए, मैं आपके आंखों के सामने मैं क्या करता हूँ. इंदा पट्ट बंद అవుతుంది. इंदा पट्ट కూర్చో తమ్ముడు, ఇక్కడ కూర్చో. ఇక్కడ ముందరదా. ये मैं मट्टी का ईंट नानी कनिपिस्तुंदी ना. मैं मट्टी का ईंट लेकर थोड़ा ढेला लेकर इसके अल्लाह का कलाम पढ़कर मैं इसको कैसा करता हूँ. देखो, सिर्फ 2 से 3 मिनट के अंदर इसका जहर पूरा निकल जाता मेरे भाई अजीत दोस्तों. ఇప్పుడు ఆడ ముఠం ఎక్కింది ఇది. ఇప్పుడు ఈడ నుంచి ఈడికి ఎక్కిందా? బ్లాక్ కనిపించదు. ఫుల్ ఆపాస్ मेरे भाई दोस्तों देखिए, अब ये ढेला लेकर और दूसरे को मैं ऐसा लगाऊंगा तो फिर भी उसको दर्द चालू होता है मेरे भाई. इसको कम होकर अब पूरा उसका जहर इसमें आया. ये एक मैं जितने को टच करूंगा तो उनको है ना क्या दर्द चालू होता है. लेकिन वैसा काम हम नहीं करना चाहते.
जितना भी जो भी है मैं अच्छा ही करना चाहते। अब मैं उसको पूछता हूँ ले काली इधर ఇప్పుడు ఎట్ట ఉంది నీకు भाई తక్కువైంది తక్కువైంది अब मैं ये ढेला फेंक रहा हूँ उधर సరేపా ఇప్పుడు ఎట్ట ఉంది నీకు నొప్పి తక్కువైంది ఇదిరి కాలు ఇదిరి సుతం రైట్ రైట్ సరే మరి దిగిందా కాకపోతే అందనే ఉందా నొప్పి దిగింది దిగిందా సల్లకు పడిందా లేదా ఈ కిందికి దిగింది ఆడ కొరికిన కాడ కొంచెం జుమ్ జుమ్ అంటది ఆ, కొరికిన కాడ జుమ్ జుమ్ అంటది ఇక్కడ నాకు చూసుకుంటాను అలా కొరికిన కాడ జుమ్ జుమ్ అంటది కొరిన కాడ జిమ్ జిమ్ అంటుందా సరేలేపా మంచిగా మళ్ళీ ఇప్పుడు తగ్గింది కదా తగ్గింది సరే ఆడ కొరికిన కాడ కొరికిన కాడ ఉంటుంది తొడం సేపు ఉంటుంది అది నా తగ్గుతుంది मेरे भाई अजीत दोस्तों देखिए जिसको भी वो मौजी जानवर अगर काटा है सांप काटो बिच्छू काटे तो बे नहीं कि अल्लाह का कलम ऐसा है जो भी है ना क्या पढ़कर उसके ऊपर दम करेंगे तो है ना क्या फ़ौरन उतर जाता। लेकिन वो क्या पढ़ना है क्या नहीं मेरे भाई अजीत दोस्तों मैं नहीं बता सक रहा हूँ। अगर जो भी सीखना चाहते हैं जो भी ख्वाहिशमंद है वो हमें फ़ोन करके हमारे से फ़ोन से रफ्त कर कर वो पूछिए हम उनको ज़रूर बताएंगे मेरे भाई अजीत दोस्तों। लेकिन ये एक कुछ भी तंत्र ना हो कुछ भी ना हो मेरे भाई गंदा इलम भी नहीं एक कलाम पाक के आयत है अल्लाह का कलाम है इसके अंदर जितना शफा रखा है अल्लाह वो बेहतर जानता है मेरे भाई अजीत दोस्तों। मेरे भाई अजीत दोस्तों ख़ास करके जहाँ भी है ना क्या मैं इससे पहले नाग सांप काटा तो कौन से भी सांप काटा तो भी मैं क्या करना क्या नहीं बोलने का मैं बता चुका था। लेकिन अभी ऐसा तो वीडियो करना बोले तो बहुत कुछ आते हैं मेरे पास अजीब नमूने के तरीक़ों के पेशेंट हैं। लेकिन मैं सब कुछ नहीं बताना चाहता हूँ। एक सांप का बताया था अभी एक बिच्छू का बताया हूँ। लेकिन ये बिच्छू का पढ़ना बोले तो इसका एक छोटी से सिर्फ छोटी आयत है अल्लाह के कलाम की। अगर वो बिच्छू काम भी कटेंगे वो पेशेंट काम भी आंदे यहाँ से पढ़कर है नहीं क्या उसके हक़ में अगर दुआ करे तो भी अल्लाह शफा देता मेरे भाई अजीत दोस्तों। उसको क्या है बोले तो पढ़कर आसमान पे ऐसा लिखना मेरे भाई अजीत दोस्तों। अगर लिखेंगे तो वो कैम्बिर पेशेंट रहते ठीक होता। अगर नहीं वो नहीं हुआ तो पेशेंट को खुद हमारे पास लाना पड़ता मेरे भाई अजीत दोस्तों। और कोई घबराने की ज़रूरत नहीं। इतने धूप में इतने परेशानी में खेत में काम करने गए इस टाइम पे तकरीबन 6 किलोमीटर दूरी से ये ना आया है बिच्छू काट लेकर। आप भी अल्लाह से दुआ करें। लेकिन अब तो ठीक है जैसा रोले से तड़पले से आया तब सिर्फ 5 से 10 मिनट के अंदर आराम से बैठा है। इसके लिए आप दुआ करो मेरे भाई अजीत दोस्तों। अल्लाह हाफिज़ खुदा हाफिज़।